ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం వేతనాలు. గత ప్రభుత్వం కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు వీళ్ళు ప్రతి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. ఇవాళ మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి స్కీమ్ వర్కర్ కూడా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యని ఎన్నో రకాల స్కీముల్ని, ప్రతి స్కీమ్ని ఇవాళ మేము తీసుకెళ్ళకపోతే మీ ప్రభుత్వాలు నిలబడతాయా? ఈరోజు ఎన్ని రకాల స్కీములు ఇవాళ ఆశ ఉంది. ఒక వార్డుకి ఒక 3000 జనాభాకి ఒక ఆశ ఉంది, ఒక 3000 జనాభాకి ఒక అంగన్వాడీ కార్యకర్త ఉంది, ఒక 3000 జనాభాకి ఒక విఏ ఉంది, ఒక 3000 జనాభాకి ఒక మిడ్ డే మీల్ ఉంది. ఇంతమంది స్కీమ్ వర్కర్లని మీ ప్రభుత్వం తరపున మేము పనిచేస్తున్నాం, మీ ప్రభుత్వం తరపున మేము పనిచేస్తున్నాం. అయ్యా వేతనం పెంచమంటే ఇవాళ అరకొరకు జీతం ఇచ్చి మమ్మల్ని సరిపెట్టుకోమంటున్నావు. మీకు అర్థం అవ్వట్లేదు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి చెయ్యి ఎత్తితే ఏమి జరిగిందో మీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ వేల మంది లక్ష్మీ ఝాన్సీబాయిలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం. మేము రేపు పెంచుతాం, మాపు పెంచుతాము అని అప్పులోడి తిప్పున్నట్టు తిప్పొద్దు. తక్షణమే మా నాయకుల్ని మీరు చర్చలకు పిలండి. ఈ పెరిగిన ధరలకు అనుకూలంగా వేతనాలు పెంచండి. ఇది మా డిమాండ్. లేని పక్షంలో ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకెళ్ళడానికి మేము వారధులుగా ఉన్నామో వేరే కార్యక్రమాలు కూడా మేము చేయవలసి వస్తుందని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీలు, స్కూల్ శానిటేషన్ వర్కర్సు, వివోఏ, ఆర్పీలు వీళ్ళందరినీ స్కీమ్ వర్కర్స్ అని అంటారు. వీళ్ళకి గడిచిన 7 సంవత్సరాలుగా రూపాయి అంటే రూపాయి వేతనం పెరగలేదు. ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ హామీలు ఇచ్చారు. వేతనాలు పెంచుతాను, న్యాయం చేస్తాను, వ్యక్తిగత అకౌంట్లో వేతనాలు వేస్తాను, నన్ను నమ్మండి, నాకు ఓటేయండి అని అడిగారు. అందుకోసం గడిచిన 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం చకోర పక్షుల్లాగా. వేతనాలు పెంచుతారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు, మాకు న్యాయం జరుగుతుందని ఎన్నిసార్లు అడిగినా, లోకేష్ గారిని అడిగినా, చంద్రబాబు నాయుడు గారిని అడిగినా మీకు వేతనాలు పెంచుతాం, తప్పకుండా న్యాయం చేస్తామంటారు. ఎప్పుడు పెంచుతారో తెలియదు, ఎప్పుడు పెంచుతారో కనీసం చెప్పట్లేదు. అందుకోసమే ఈరోజు మొత్తం అందరూ స్కీమ్ వర్కర్స్ ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తున్నాం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు నోరెప్పాలి, మా అందరి వేతనాలు పెంచాలి, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, సెలవులు అన్నీ అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. అంతవరకు మా పోరాటం కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నాం, మాకు ఇచ్చిన మాట మర్చిపోయారా? గుర్తులేదా? అసలు మేము ఉన్నాం అన్నది మీకు తెలుస్తోందా? అందుకోసమే ఈ ధర్నా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా స్పందించి మా అందరి వేతనాలు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.